ఇప్పుడు మనం చూసుకుంటే కేటీఆర్ గురించి మాట్లాడదాం. ఎక్కువ కేటీఆర్ గురించి కేటీఆర్‌ని ఖచ్చితంగా అరెస్ట్ చేపిస్తున్నారు. మరి అరెస్ట్ వెనకున్న నిజాలు ఏంటి? ఒక ముఖ్యమంత్రిని తుపేలు ముఖ్యమంత్రి, ఈ చేతగాని ముఖ్యమంత్రి ఏదో కేసులు పెడుతున్నాడు అన్నట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గురించి. సో, ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ గూడా అంటే మీకు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసాడు. మరి దాన్ని నిరూపిస్తారా? రేవంత్ రెడ్డి గారికి కోర్టుకు సంబంధం ఏముందమ్మి? హ్మ్. ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? కేసు పెట్టింది మీరేనా? ఒకటి మీరు అంటే ఆయన వ్యక్తిగతంగా పెట్టలేదు. బోడిలింగాలలో కోటిలింగాలో ఇదో బోడిలింగము. అవినీతి చేసిన వాళ్ళందరినీ ఇక్కడ జరిగింది ఆరోపణలు ఎదుర్కొంటుండ్రు. ఆరోపణలు ఎదుర్కొంటుండ్రు, నిందితుడు మేము చెప్పలే. నువ్వు నిరూపించుకోవాల్సింది ప్రజల ముందు, కోర్టు ముందు. రేవంత్ రెడ్డి గారు కాదు. రేవంత్ రెడ్డి గారు ఫైల్ చెప్పిండు, ఇది ఇట్లా వచ్చింది, అనుమానం వచ్చింది, వీళ్ళు ఇట్లా ఇప్పుడు ఆధారాలతో సహా అక్కడ మేము సబ్మిట్ చేస్తాం. వాట్ ఈజ్ వాట్ అనేది కోర్టు చూసుకుంటది. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటదండి? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కర్మ అనేది కమ్మింగ్, కర్మ ఈజ్ కమ్మింగ్ అంటారు కదా. కర్మ సిద్ధాంతాన్ని ఎవడైనా ఆపలేడు. నేను అనేది ఏంటంటే అక్కడ చెల్లెకి గాని ఇక్కడ అన్నకు గాని ఇద్దరికి ఆపలేడు. కేసీఆర్ అనేది ఒక చరిత్ర తప్ప ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇవాళ రాజకీయ నాయకుడు కాదనేది నిరూపణ అయిపోయింది.